నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే ప్రియా గారు. సార్, నేను ఒక రీసెంట్గా జరిగిన ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఇదెందుకు చెప్తున్నాను అనంటే, జనరల్గా రాశి ఫలితాలు చెప్పేవాళ్ళు కానీ, సాంప్రదాయబద్ధమైన ఈ రాశి ఫలితాలే కానీ, ఆస్ట్రాలజీ గురించి మాట్లాడే వాళ్ళతో అయితే డెఫినెట్గా ఇవి డిస్కస్ చేసేదాన్ని కాదు. అయితే మీరు ప్రతి ఒక్క విశ్లేషణ మీది ఇంతకు ముందు గతంలో చూసిన వీడియోస్లో కూడా నాగ చైతన్య ఇష్యూ మీద కానీ, లేకపోతే కనుక అల్లు అర్జున్ ఇష్యూలో కానీ, మీరు వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళు ఏం గోత్రూ అవుతున్నారు, వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, హారోస్కోప్లో ఏ విధంగా ఉంది అనేది చూసి వాళ్ళ పర్సనాలిటీని మీరు డిఫైన్ చేసి చెప్పారు. సో ఇప్పుడు కూడా కవిత చేసిన స్టేట్మెంట్స్కి చాలా వైరల్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరూ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే కవిత స్ట్రాటజీ ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే కనుక, కవిత జైలు నుంచి వచ్చాక ఇచ్చిన సెకండ్ ఇంటర్వ్యూ ఇది. కొన్ని ఇన్సిడెంట్స్ చూసినట్టయితే కనుక అసలు బీఆర్ఎస్ ఉనికిలోనే లేదు ప్రస్తుతం. అండ్ కవిత గురించి చాలా బ్యాడ్ నేమ్ అయితే వచ్చేసింది తెలంగాణ స్టేట్స్లో. ఎందుకంటే అక్క, తెలంగాణ వీరవనిత, ఇలా చాలా ట్యాగ్స్ ఇచ్చి తనని సొంత మనిషిలాగా ట్రీట్ చేశారు తెలంగాణ ప్రజలందరూ కూడా. అయితే ఇప్పుడు తను ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసిందో పవన్ కళ్యాణ్ మీద చాలా హల్చల్ అయిపోతుంది అనమాట. కవిత చేసిన స్టేట్మెంట్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీఈస్ నాట్ అ సీరియస్ పొలిటీషియన్ అనేసి అనింది. అలాగే డెప్యూటీ సీఎంకి పనికి రారు అన్నట్టుగా మాట్లాడింది. ఇది ఒక్కటే కాకుండా గతంలో కొంతమంది కూడా పవన్ కళ్యాణ్ని యూజ్ చేసుకున్నారు. అది నేను తర్వాత మాట్లాడతాను. అసలు ఇలా ఈవిడ ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? తన ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు బేస్డ్ ఆన్ హర్ హారోస్కోప్? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారం. మీరు కవిత గురించి అడిగారు. కవిత గారు జన్మించినటువంటి నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం, మేషరాశిలో జన్మించారు. కుజుడు గురువు యొక్క కాంబినేషన్ మిథున రాశిలో ఉంటే, శనిగ్రహం అంటే సోషల్ పాపులారిటీ ఇచ్చేటువంటి గ్రహం, వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సాటర్న్ దెర్ ఇస్ నో ఎవల్యూషన్, సోషల్ ఎవల్యూషన్ అని ఆస్ట్రాలజీలో రాసి ఉంటుంది. శనిగ్రహం యొక్క సపోర్ట్ లేకుండా సోషల్ ఎవల్యూషన్ కానీ ఇండివిజువల్ ఎవల్యూషన్ కానీ ఉండదు అని చెప్తారు. మీకు శనిగ్రహము మోస్ట్ అన్ఫార్చునేట్ హౌస్లో ప్లేస్మెంట్ అయింది, అంటే సింహరాశిలో. శనిగ్రహం నీచలో ఉన్న పర్వాలేదు, మేషరాశిలో కానీ సింహంలో ఉండకూడదని కూడా పుస్తకాలు రాసి ఉంటుంది. చూడాల్సింది ఏంటంటే, ఈమె రాజకీయ భవిష్యత్తుని మనం ఫర్దర్ విశ్లేషించవచ్చు కానీ, బట్ శనిగ్రహం కనుక అక్కడ ఉండడం వల్ల ఆమెకి దురదృష్టవశాత్తు ఏంటంటే ఆరోగ్యం కూడా కీలక దశల్లో, చాలా ఇంపార్టెంట్ టైమ్స్లో ఆమెకి ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, రాహువు కూడా ఈమెకి కన్యారాశిలో ఉన్నాడు. రాహువు కన్యారాశిలో ఉన్నాడు, కేతువు మీనరాశిలో ఉంటాడు. ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు అడిగిన ప్రశ్నలో ఎసెన్స్ ఆస్ట్రాలజీలో ఏం చెప్తారంటే, మేడం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీకు ఒక ఆర్టికులేషన్ పవర్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది మీకు, అండ్ యూ ఆర్ సింప్లీ క్యారింగ్ వాట్ ఆల్ యూ సెటప్ యువర్ థాట్స్, ఎమోషన్స్, అండ్ యూ వాంటెడ్ టు రిప్రజెంట్ అండ్ యూ వాంటెడ్ టు ప్లేస్ దోస్ ఎమోషన్స్ ఇన్ టు ద మీడియా. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద పీపుల్ విల్ కమ్ ఇన్ టు ద సోషల్ నెట్వర్కింగ్ అండ్ ద సోషల్ లైఫ్. దీనికి అధిపతి ఎవరు ఆస్ట్రాలజీలో అంటే బుధుడు. బుధుడు ఈమె జాతకంలో నీచలో ఉన్నాడు. బుధుడు గనక జాతకంలో, ఎవరి జాతకంలో నీచ స్థానంలో ఉన్నా వాళ్ళకి అబ్సెంట్ మైండెడ్నెస్ అన్న ఉంటుంది, టూ మచ్ ఆఫ్ యాంగ్షియస్ కమ్యూనికేషన్ అన్న ఉంటుంది, లేకపోతే వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా కుండబద్దలు కొట్టినట్టు బ్లంట్గా చెప్తారు, సౌమ్యంగా సాఫ్ట్గా చెప్పేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి మేడం, ఇది పబ్లిక్లో ఉన్నప్పుడు ఉంటుంది, అదే మీరు పర్సన్ టు పర్సన్ కలిసినప్పుడు ఉండదు. అంటే నౌన్ పీపుల్, మీరు తెలిసిన వాళ్ళు అనుకోండి, అదే కమ్యూనికేషన్ ఒక రకంగా సెక్యూర్డ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ విత్ అ స్ట్రేంజర్, ఎ న్యూ ఎన్విరాన్మెంట్ అండ్ ఎ న్యూ ప్లేస్, ఇది రెస్ట్లెస్ అయిపోయి అసలు చెప్పకూడదు కానీ మనిషి ఆల్మోస్ట్ ఇంకా ఎట్లా అంటే విపరీతమైనటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మాట్లాడుతాడు. అంటే ఇప్పుడు ఆవిడ మాట్లాడింది కూడా ఆ సఫికేషన్లోనే మాట్లాడారని అనుకోవచ్చా? ఎస్, సైకలాజికల్ సఫికేషన్ యూ కెన్ సే. చూడండి, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు అనుకుంటే ఇంకొక సెలబ్రిటీ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పచ్చు. మిస్టర్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ జాతకంలో కూడా ఆయనకి ఈ స్వభావం ఉంది. ముఖ్యంగా అది మీకు మీడియా ముందు ఫిలిం థియేటర్ ఇన్సిడెంట్ని మీడియా ముందు రిప్రజెంట్ చేసినప్పుడు చూడండి, వాళ్ళ ఫాదర్ పక్కన ఉన్నాడు కానీ హీ డింట్ అలౌ హిస్ ఫాదర్ టు స్పీక్. అలాంటప్పుడు ఫాదర్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అనిపించలేదా ఫాదర్ పక్కన ఉండడం ఒక సెక్యూర్డ్ అని, ఎమోషనల్ సెక్యూరిటీ అని మీకు అనిపించలేదా?
సో ఎవ్వరి జాతకం అది కవిత గారిది కానీ అల్లు అర్జున్ గారిది కానీ పక్కన పెడితే బుధగ్రహం అంటేనే ఈజ్ అ కమ్యూనికేషన్. మీ జాతకంలో బుధుడు బాగున్నాడు అనుకోండి, అస్ట్రాలజర్ వన్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తారంటే మీరు మీడియాలో ఉండండి, లేదా మీడియాకు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉంటే మీరు బాగా రాణిస్తారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, వీటిలో మీకు బాగా రాణిస్తారని చెప్తారు. అది ఆ బుధగ్రహం ఏమి జాతకంలో నీచలు ఉంటే అక్కడ కేతుతో కలిసినాడు. సో కేతువుతో కలిసినాడు, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఆబ్జెక్టివ్ సక్సెస్ ఉంటుంది. సో అంటే ఎలా అంటారు ఆబ్జెక్టివ్ సక్సెస్ అంటే చూడండి మేడం, షీఈస్ మోర్ షీ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ టు ద బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద బిజినెస్, మనీ, ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, ఇట్లాంటి వాటికి వీళ్ళ జాతకం ఎక్కువ సూటబుల్ ఉంటుంది. అంటే పొలిటీషియన్గా తను పనికిరారని అంటారా మీరు? సో పొలిటీషియన్గా పనికి రాదు అని నేను అనలేను మేడం, ఎందుకంటే ఆమె జైలుకి వెళ్ళి అన్ని రోజులు ఉండి ఎంత సఫర్ అయ్యింది అంటే ఆమెకు ముందు చూపు లేనట్టే కదా. ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ వాళ్ళు స్కామ్లు చేస్తారు, రకరకాల పనులు చేస్తారు, బట్ బయటకు దొరకరు. చాలా మంది క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే మ్యాచ్ ఫిక్సింగ్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు, సస్పెండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో దట్ షోస్ దట్ దే డోంట్ హ్యావ్ ఎ విజన్ ఫర్ దేర్ వాట్ దే ఆర్ డూయింగ్. సో జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? టైం బాగోలేదు, జైలుకి వెళ్ళి వచ్చామనో, బెయిల్ వస్తుందా లేదని ఎందుకు వస్తారు మా దగ్గరికి పొలిటీషియన్స్? ఆ టైంకి అప్పుడున్న ఆపర్చునిటీ, అప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్ని క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి తొందరపాటుతనం వెనక కూడా ఈ బుధుడి యొక్క నీచ స్థానం ఉంటుంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దట్ షీ హాస్ కమిటెడ్ ఎ క్రైమ్, ఐఎమ్ సేయింగ్ షీ ఈజ్ నాట్ ఎ విజనరీ. అంటే ఆ గ్రహాల ప్రభావం కూడా వీళ్ళు మాట్లాడే విధానంలో ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది చెప్తున్నారు. Sure, madam. అంటే తనకు బుధుడు నీచంగా ఉన్నాడు కాబట్టి, అంత సపోర్టివ్ గా లేదు కాబట్టి ఆవిడ మీడియా ముందరికి వచ్చి మాట్లాడడం, కానీ తను ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయలేకపోతుంది అని అంటారు. అంటే బేసికల్లీ ఆమె కమ్యూనికేషన్ స్టైల్ కి మేనేజ్మెంట్ సేయింగ్ లో ఒక లైన్ ఉంటుంది, ఐ స్పీక్ యూ లిసన్. చూడండి మేడం, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వింటారు, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తారు, అంటే ఇద్దరు ఎవరో ఒకరు సైలెంట్గా ఉంటారు. రెసిప్రోకల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఇప్పుడు మనం చేసేది, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఆన్సర్ చెప్తున్నా, మధ్యలో మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు, మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ అనాలిసిస్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. ఈ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ మీరు కవిత నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకవేళ ఆమె ఇంటరాక్టివ్గా మాట్లాడిందంటే షీ విల్ లూజ్ హర్ టెంపర్మెంట్. ఆ బుధుడు మళ్ళీ బయటకు వస్తాడు. అపరిచితుడు అనుకోవచ్చా? అది కాదు, అక్కడ వాళ్ళకి ఏమైపోతుంది అంటే వాళ్ళు జడ్జిమెంట్ అయిపోతారు. నేను ఇది చెప్పాను కదా. ఇప్పుడు ఒకళ్ళు అడిగారు అనమాట, ఈమె ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడిగారు ఏంటంటే, మీరు తొందరలో జైలుకి వెళ్ళేలాగున్నారు అవని చెప్పాడు. ఇదంతా ఆమె జైలు జీవితం గడపక ముందర మీకు అది చాలా వైరల్ అయింది చూడండి ఆ వీడియో కూడా. అది చాలా, ఆ జర్నలిస్ట్ కూడా చాలా 40 ఏళ్ళ అనుభవం ఉన్న జర్నలిస్టే. మీరు తొందరలో జైలు జీవితం గడుపుతారు, వెళ్ళేటట్టున్నారు, ఏదో స్కామ్లో ఇరుక్కునేటట్టున్నారు, మీ మొహం అంతా ఎందుకు ఇలా మాడిపోయింది, ఎందుకు ఇంత నర్వస్ ఉన్నట్టు. నేనేం నర్వస్ ఏం లేదు, మీకు అట్లా కనిపిస్తున్నానని ఆమె మాటల్లో కూడా భయము, ఆందోళన, నిజంగా నేను చెప్పేది జరుగుతుందా అనేటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గుర్తుపట్టకపోవచ్చు మేడం, ఒక సైకాలజిస్ట్ అనేవాళ్ళు, కొంచెం మైండ్ రీడింగ్ చేసేవాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు పెదాలు, ఐబ్రోస్, మీ ముఖ కవళికల్లో ఈ చీక్ బోన్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది నవ్వుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా చెక్ చేస్తారు. సో షీ వాజ్ అవేర్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. ఆమెకి కాన్సిక్వెన్సెస్ తెలిసి ఉండొచ్చు. సో నా పాయింట్ ఏంటంటే, ఈమె ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన దాని వెనక స్ట్రాటజీ ఏంటని అడిగారు మీరు. స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నేను లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత నా నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఆమె ఇప్పుడు ఏదైనా కొత్త ఐడియాతో తెలంగాణలో ఏదైనా చేద్దామనో, లేకపోతే ఏదైనా పార్టీకి సంబంధించి కావచ్చు, లేదా పబ్లిక్ మీటింగ్కి సంబంధించింది కాబట్టి ఏదైనా చేద్దామని అనుకుంది అనుకోండి, ఆమెకు అంత రెస్పాన్స్ వస్తుందా? ఇప్పుడు ఫస్ట్ ఆమె లైమ్ లైట్లో ఉంది, అసలు మాట్లాడుతుందా? ఎక్కడ కూడా సోషల్ గ్యాదరింగ్లో కానీ ఎక్కడ కూడా లేదు అసలు. ఈవెన్ ఆమె ట్వీట్స్ కానీ ఎక్కడ కూడా యాక్టివ్ లేదు. షీఈ్ నాట్ యాక్టివ్. సో ఈమె యాక్టివ్గా ఉండకపోతే బెటర్ అని నేను ఆమె జైలు నుంచి వచ్చినప్పుడు ప్రోగ్రాంలో కూడా చెప్పాను. ఎందుకంటే ఆమె చాలా మెంటల్ నర్వస్నెస్లో నుంచి అప్పుడు బయటకు వచ్చింది. సో షీ నీడ్స్ ఎ గ్యాప్. ఆమె కొంచెం గ్యాప్ కావాలి, మళ్ళీ సోషల్ లైఫ్లోకి రావాలి అంటే కూడా నేను అప్పుడు చెప్పాను. అది చెప్పడం వెనక కారణం కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ రీడింగే, హరోస్కోప్లో మైండ్ రీడింగే. సో ఇప్పుడు ఈమెకి ఈ స్టేట్మెంట్ వెనక ఆమెకు ప్లాన్ లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. అయితే కవిత గారు హరోస్కోప్లో ఉన్నట్టు ఒక కోర్ పాయింట్ చెప్తాను మీకు. చెప్పండి. షీఈస్ డిపెండెంట్ మేడం. వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద టీమ్ ఆర్ ఎ మెంటార్ ఆర్ ఎల్స్ ఏ స్ట్రాంగ్ పొలిటీషియన్, షీ విల్ బికమ్ నోవేర్. ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ యూ, ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు పొలిటీషియన్ కాబట్టి, సీఎంగా పనిచేశారు కాబట్టి, అన్న కూడా పొలిటీషియన్ కాబట్టి, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తను సర్వైవ్ అవుతుందా ఇప్పుడు పాలిటిక్స్లో అనేది నేను అడగాలనుకున్నాను. ఫర్దర్గా కూడా అంతేనా? తన ఇండివిజువల్గా
పాలిటిక్స్లో తను షైన్ అయ్యేది ఏమన్నా ఉందా స్కోప్? ఇప్పుడు నేను నా సబ్జెక్ట్ ఏంటి తెలుసా మేడం, ఇప్పుడు నిజంగానే ఒక వ్యక్తికి సరిగా కమ్యూనికేషన్ లేదు, వాళ్ళ సోషల్ లైఫ్లో పనికి రావట్లేదు ఆల్రెడీ, లేదా వాళ్ళ లైఫ్లో సక్సెస్ రావట్లేదు అంటే వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ని వాళ్ళకి చెప్పి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకునేటువంటి మెథడ్ చెప్పడమే నా సబ్జెక్ట్. ఒకవేళ మీ జీవితం ఇంతే అనుకుంటే ఫలితం చెప్పేస్తే అయిపోతుంది కదా, ఇంత అనాలిసిస్ ఎందుకు ఉంటుంది, ఇంత మైండ్ రీడింగ్, ఇంత ఎమోషన్స్ రీడింగ్ ఎందుకు ఉంటుంది, ఉండదు. సో కవిత గారికి ఫ్యూచర్ లేదు అని నేను అనట్లేదు, బట్ ఆమె హరోస్కోప్ ఏం సూటబుల్ అంటే అది విచ్ ఈస్ ఇంబైబ్డ్ విత్ హర్ పర్సనాలిటీ అండ్ ఎమోషన్స్. సో ఇప్పుడు ఆమెకి ఇంత ఎక్స్పీరియన్స్ అయి వచ్చింది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ని ఆమె మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కూడా ఆమెకు ఒక స్ట్రాంగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆమెకి షీ వాంట్స్ గుడ్ నేమ్, షీ వాంట్ అప్లాస్, షీ వాంట్ రిగార్డ్స్ ఫ్రమ్ పీపుల్. కొంతమందికి ఉంటుంది చూడండి, మంచి పేరు కోసం వాళ్ళు బతుకుతారు, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది డబ్బు కోసం బతుకుతారు, కొంతమంది వ్యసనాల కోసం బతుకుతారు అట్లా. బట్ కవిత గారి జాతకంలో ఉన్నటువంటి నక్షత్రాధిపతి శుక్రుడు ఆమెకి మేషరాశి. సో షీ లవ్స్ ఐడెంటిటీ, అది కూడా పాజిటివ్ ఐడెంటిటీ. ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం ఉండాలి, తన మీద అందరు గౌరవం చూపించాలనే కోరిక ఉంటుంది. కాబట్టి పాస్ చేసిన స్టేట్మెంట్ మాత్రం పాజిటివ్ గా లేదు కదా. అన్ఫార్చునేట్లీ హ్యాస్ బికమ్ అ పొలిటీషియన్ అని అనడంలో ఏంటి అర్థం? అక్కడ నేనైతే ఇదే చెప్తా కదా, ఇట్స్ అ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అని నేను పూర్తిగా అనను. బట్ ఆమెకు ఒక స్ట్రాటజీ అని మీరు అడిగారు, స్ట్రాటజీ ఉందా అంటే డెఫినెట్లీ స్ట్రాటజీ ఉంది. ఆమె నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమన్నా, ఇప్పుడు చూడండి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, నిన్నటి వరకు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళ పొద్దునకి ఎందుకు మాట్లాడలేదు, ఆమె స్టేట్మెంట్ ఇచ్చాకనే మాట్లాడుతున్నాం. షీ నోస్ హౌ టు త్రో ఏ కాయిన్ ఇంటు ద డార్క్. ఇప్పుడు ఆమెకు చీకట్లో ఎలా ఒక రాయి వేయాలి అనేది ఆమెకు తెలుసు. కానీ ఇది అందరి దృష్టికి వచ్చింది కాబట్టి ఆమెను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కింద తీసుకున్నారు తప్ప కవిత గారు వ్యక్తిగతంగా తీసిందంటే ఎవరు అనుకోవట్లేదు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఆమెను పొలిటీషియన్గా మళ్ళా చర్చల్లోకి వచ్చిందా లేదా? ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్సీగా తనకి ఎంత పాపులారిటీ ఉందో లేదో తెలియదు, కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారి మీద ఇచ్చిన స్టేట్మెంట్తో ఈమె మొత్తం వృద్ధేసింది, మొత్తం రెండు రాష్ట్రాలని. అంటే ఎంత గాలి ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. సో ఆయన అన్ఫార్చునేట్ అన్నది అసలు చాలా విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్లీ ద స్టేట్మెంట్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇట్ ఈస్ నాట్ అన్ఫార్చునేట్ దట్ పవన్ కళ్యాణ్ గారు హాస్ బికమ్ డిప్యూటీ సీఎం. 100% రిజల్ట్తో ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా అంత రిజల్ట్ రాలేదు ఎవరికి కూడా. సో బట్ ఏంటంటే ఆమె అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనక మైండ్ గేమ్ ఉంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా అట్లాంటి స్ట్రాటజీ వాడే పాపులర్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ పాపులర్ అవ్వడానికి ఆయన తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కదా అప్పట్లో. అప్పుడు మీడియా అంతా పిలిచింది, చిరంజీవి గారి ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్న మీడియా అంతా పిలిచి అతన్ని లైమ్ లైట్లో చేసింది. సో మేబీ షీ హ్యాస్ అవర్ ఓన్ స్ట్రాటజీ. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏదో నెక్స్ట్ ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. ఇది కేవలం అది హాతికే దాని దికానే కాల ఖానే కాలే అని ఒక సేయింగ్ ఉంది. మేబీ షీ ఈజ్ వాట్ షీ ఈజ్ షోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ షీ ఈజ్ ట్రయింగ్ టు హైడ్ అండ్ ఫోకస్. ఓకే, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మన తెలంగాణకి సంబంధం లేదు అని చెప్పుకోవచ్చు, కానీ అక్కడ కొద్దిగా ఒక డీప్గా వెళ్తే కనుక రీసెంట్గా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో అప్పుడు తెలంగాణలో కూడా వాళ్ళ ఉనికిని చాటడానికి ఇక్కడ కూడా జనసేన పార్టీ గురించి కొంచెం ప్రయత్నించి ముందుకు తీసుకురావాలి అనేది అనుకుంటూ ఉన్నారు. సో ఎక్కడ వీళ్ళు కాంపిటీషన్కి వస్తారు అన్న దీంతో పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసింది అనుకోవచ్చా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఎందుకు ప్రతి దాంట్లో టార్గెట్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళకి? ఇది ఎందుకు అంటున్నానంటే జగన్ గారు కూడా రీసెంట్ గా కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. అప్పుడు కూడా ఇలానే చాలా ట్రోలింగ్ అయ్యింది. సో ఎందుకని ఇలా అవుతూ ఉంది అంటారు? మీ పర్సెప్షన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దట్ షోస్ హౌ మచ్ ఫ్రస్ట్రేటెడ్ హీస్ ఇన్సైడ్. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్ అవ్వడం ఆయన టార్గెట్ కాదు. హీ వాంట్స్ టు బికమ్ ఎ గాడ్. తను ఒక దేవుడు, దైవాంశ సంబూధుడు అనేటువంటి ఆలోచన, అదే ఐడియాని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే ఆయన చేశారు. పొలిటీషియన్స్కి ఉండే స్ట్రాటజీ, పొలిటీషియన్స్ అపోజిషన్ వాళ్ళని కూడా పొగిడినటువంటి వందల సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన మొత్తం 5 yearsలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని అభినందించినటువంటి సందర్భం ఎప్పుడు లేదు. బట్ ఏంటంటే ఆయనకు కూడా విజన్ లేదు కాబట్టి రిజల్ట్ అలా వచ్చింది. ఇప్పుడు మీరు జీనియస్ ఎప్పుడవుతారు మేడం? మీకు రేపు ఏం జరగబోతుందో మీకు తెలిస్తేనే మీరు జీనియస్. మీ పక్కనందరు జీనియస్ అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఇంటర్వ్యూలు కూర్చోబెట్టి వాళ్ళ చేతుల్లో ఒక కాఫీ కప్పు పెట్టి వాళ్ళని పాపులర్ చేస్తే కనీసం వాళ్ళనే చెప్పారా రేపు రిజల్ట్ ఇలా జరగబోతుందని? ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ని అసలు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి, టైంపాస్ పొలిటీషియన్ చాలా ఉన్నాయి. మనం పొలిటికల్గా మాట్లాడుకోకూడదు, చాలా గవర్నమెంట్కి వ్యతిరేకమైన చాలా అంశాలు ఉన్నాయి. ఈ కోణంలో అంత మహిళా సంఘాలు కానీ, లేదా ముఖ్యంగా తెలంగాణ స్ట్రాటజీకి సంబంధించింది, జనరల్గా మహిళా సంఘాలు కాకుండా ఈ తెలంగాణ పార్టీకి సంబంధించిన మహిళలు ఎవరన్నా ఏదైనా కొత్త ప్లాన్ ఏమన్నా వాళ్ళు ఇంటర్నల్గా వేయడం కూడా ఉండొచ్చు. సో దాని ద్వారా గవర్నమెంట్ వ్యతిరేకంగా యుద్ధం చేయాలన్నా కానీ ఈమెకు ఒక స్పెషల్ ఐడెంటిటీ కావాలా లేదా? రైట్.
షీ మస్ట్ బి ఇన్ టు ద సెంటర్ ఆఫ్ లైక్ ఎపి సెంటర్ పాయింట్ కి రావాలి ఆమె. ఆ ఎపి సెంటర్ పాయింట్ కి రావాలి అనుకుంటే ఒక పవర్ఫుల్ మనిషిని నువ్వు విమర్శిస్తూ ఆయన పవర్ లేదంటే ఎట్లా మేడం? ఇప్పుడు ఒక